హలో అండి, అందరికీ నమస్తే. ఎప్పుడెప్పుడు వెళ్ళి స్నిగ్ధాను చూడాలా అని కూర్చుని ఉన్న జానకి శౌర్యాన్ని చూడగానే లేచి దగ్గరకు వెళ్ళి, శౌర్య, తన్ను చూడొచ్చా అని అడిగింది. శౌర్య, హా అత్త, వెళ్ళండి, తను కూడా మిమ్మల్ని చూడాలి అని అంటుంది అని అన్నాడు. జానకి లోపలికి వెళ్తుంది. స్నిగ్ధ గుండెల మీద గాయం చూసి నిదానంగా అడుగులు వేస్తూ స్నిగ్ధ దగ్గరికి వస్తుంది. స్నిగ్ధ జానకిని చూడగానే అమ్మా అంటూ హగ్ చేసుకుంటుంది. జానకి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ మనసులో, నీకేమైనా అయితే నేను బ్రతకడమే అనవసరం స్నిగ్ధ అనుకుంటూ స్నిగ్ధ తల నిమురుతుంది. స్నిగ్ధ, అమ్మా, నువ్వు నిజంగానే మా అమ్మవి. నిన్ను ఏ క్షణంలో అమ్మా అన్నానో నువ్వు నాకు నిజంగానే అమ్మవైపోయావమ్మా అని అంది. జానకి ఆశ్చర్యంగా స్నిగ్ధను వదిలి, స్నిగ్ధ, నీకు నీకు ఎలా తెలిసింది అంది. స్నిగ్ధ, బావ చెప్పాడమ్మా అంది. జానకికి అర్థం కాక, శౌర్య చెప్పాడా, ఏమని అని అడిగింది. స్నిగ్ధ, నాకు బ్లడ్ ఇచ్చి నాకు ఆపరేషన్ జరిగేలా చేసి నాకు పునర్జన్మ ఇచ్చి నాకు నిజంగానే అమ్మవయ్యావమ్మా అనంది. జానకి కన్నీళ్లతో, నీకోసం నా బ్లడ్ ఏంట్రా, నా ప్రాణాలైనా ఇస్తాను అని అంది. స్నిగ్ధ అమ్మా అనంది. జానకి, అవును స్నిగ్ధ, నీ వలన ఫ్యూచర్లో అనాథాశ్రమంకు చాలా ఉపయోగం ఉంటుంది. రాలిపోయే పువ్వును నేను, నా వలన ఏం ఉపయోగం ఉంటుంది, అందుకే నువ్వు నిన్ను నూరేళ్లు సంతోషంగా ఉండాలిరా అంది. స్నిగ్ధ నవ్వి, తప్పకుండా అమ్మా అంది. జానకి ఉండగానే అందరూ వచ్చి స్నిగ్ధాన్ని చూస్తారు. అంతా రూమ్ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. జూనియర్ డాక్టర్ స్నిగ్ధ రూమ్ లోకి వెళ్తూ శశిని చూసి, శశి, నువ్వేంటి ఇక్కడున్నావు, మీది వేరే బ్రాంచ్ కదా అంటూ శశి దగ్గరికి వస్తుంది. శశి నవ్వి, స్నిగ్ధ నా ఫ్రెండ్ గీత అన్నాడు. గీత, ఓ ఓకే అంటూ ఇద్దరు కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. దీప్తి వారిద్దరిని ఉడుక్కుంటూ చూస్తుంది. శశి నవ్వుతూ మాట్లాడుతుంటే దీప్తికి కోపం పెరుగుతూ వారిని చూస్తూ ఉంటుంది. గీతతో మాట్లాడుతున్న శశి సడన్ గా దీప్తి వైపు చూస్తాడు. దీప్తి కోపంగా చూస్తుంది. శశి మనసులో, వామ్మో, దీనికి కోపం వచ్చినట్లుంది, వెంటనే గీతాన్ని పంపించేయాలి అని అనుకొని శశి, సరే బాయ్ గీత అని దీప్తి దగ్గరకు వచ్చి, దీప్తి, కాఫీ తాగాలని వెళ్తున్నాను, నువ్వేమైనా వస్తావా అన్నాడు. దీప్తి, నాకేమీ తలనొప్పి లేదు, నేను రాను అంది. ప్రభావతి, అదేంటే ఇందాకటి నుండి కాఫీ తాగుదాం రా అని నన్ను పిలుస్తూ ఉన్నావు, వెళ్ళు తనతో అంది. శశి చిన్నగా నవ్వుతూ దీప్తిని చూస్తాడు. దీప్తి విసురుగా లేచి ముందుకు వెళ్తుంది. శశి తన వెనకే వెళ్తాడు. ఇద్దరు లిఫ్ట్ లోకి వెళ్తారు. అది మార్నింగ్ టైం 5 అయింది. అందువలన ఎవ్వరూ ఉండరు, వీరిద్దరే ఉంటారు. శశి గ్రౌండ్ ఫ్లోర్ లో బటన్ ప్రెస్ చేస్తాడు. లిఫ్ట్ డోర్ క్లోజ్ చేసుకుంటుంది. వెంటనే శశి దీప్తిని లాక్కుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. దీప్తి నెట్టేస్తూ, వదులు శశి, నన్ను ఎందుకు హగ్ చేసుకుంటున్నావు, వెళ్ళు, వెళ్ళి ఆ గీతానే హగ్ చేసుకో అంది. శశి నవ్వుతూ దీప్తిని ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ, వామ్మో, ఇంత జలసీనే, ఇంత జలసీ ఉందంటే నేనంటే ఎంత ప్రేమనో అర్థమవుతుంది అన్నాడు. దీప్తి మూతి తిప్పుతూ, నన్ను వదులు శశి అంది. శశి వదిలేయడానికి కాదు పట్టుకుంది అని అన్నాడు. దీప్తి లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండటం చూసి, సరే అయితే వదలవు కదా అని అంది. శశి వదలను అన్నాడు. దీప్తి, ఓకే, ఇంకో 10 నిమిషాలు వదలకుండా ఇలాగే పట్టుకుంటావా మరి అని అంది. శశి పట్టుకుంటాను అని అన్నాడు. దీప్తి, సరే వదిలావంటే నీతో కటీఫ్ అంతే అని అంది. శశి, అంటే వదలకపోతే నువ్వు నాతో నార్మల్ గా మాట్లాడతావా అన్నాడు. దీప్తి అని అంటుంది. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఆగడంలో చిన్నగా నవ్వుతూ, శశి, ఓకే, 10 నిమిషాలు కాదు, గంట సేపు పట్టుకుంటా. వెంటనే దీప్తి నడుం చుట్టూ ఒక చెయ్యి వేసి పట్టుకొని ఇంకో చేత్తో లిఫ్ట్ పై ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తాడు. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యి వెంటనే క్లోజ్ అయ్యి లిఫ్ట్ పైకి వెళ్తుంది. దీప్తికి మైండ్ బ్లాక్ అయ్యి, ఏ ఇది తొండి, నువ్వు దొంగాట ఆడుతున్నావు, మనం గ్రౌండ్ ఫ్లోర్ లో దిగాలి కదా అంది. శశి నవ్వి, నువ్వే కదా నాకు ఈ ఐడియా ఇచ్చావురా, థ్యాంక్ యూ అని దీప్తి నుదుటిపై ముద్దు పెడతాడు. దీప్తి శశి గుండెలపై తల ఆనిస్తూ, మేము వచ్చినప్పటి నుండి పక్కనే ఉన్నావు, కానీ నాతో ఒక్క మాటైనా మాట్లాడావా, ఇప్పుడేమో తనతో నవ్వుతూ మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చింది అంది. శశి దీప్తి తనను గుండెలు కదుముకుంటూ, తను నా క్లాస్మేట్, నీకు తనతో పోటీ ఏంటి దీపు, తను నా క్లాస్మేట్ కాబట్టి అంతమంది ముందు మాట్లాడాను, నీతో నార్మల్ గా మాట్లాడలేను కదా, అందుకే దూరంగా ఉన్నాను, అందులో మీ పేరెంట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని అనుకున్నాను, నీకు దూరంగా ఉండటం నాకు కూడా కష్టంగానే ఉంది అన్నాడు. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఆగుతుంది. దీప్తి,
శశి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది, ఇక వదులు అంది. శశి చివుక్కున దీప్తిని వదిలి బయటకు వస్తాడు. వెనకనే దీప్తి వస్తుంది. శశి, అవును దీపు, నేను పై ఫ్లోర్ బటన్ ప్రెస్ చేశాను, మరి గ్రౌండ్ ఫ్లోర్ కి ఎలా వచ్చాము అన్నాడు. దీప్తి నవ్వి, మనం పై ఫ్లోర్ కి వెళ్లి ఆగాం, నువ్వు నాతో మాట్లాడుతూ గమనించలేదు, నేను మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ బటన్ ని ప్రెస్ చేశాను అంది. శశి, అబ్బా పెద్ద ఘనకార్యమే చేశావులే, నేను 1 గంటైనా పైనే ఉండాలి అనుకున్నా అన్నాడు. దీప్తి, అబ్బో ఎంత ఆశనో అని కాఫీ షాప్ దగ్గర ఆగి ఇద్దరు కాఫీ తాగి లోపలికి వెళ్తారు. స్నిగ్ధ రూమ్ లో స్నిగ్ధ శౌర్య బెడ్ పై కూర్చొని, స్నిగ్ధ పెయిన్ గా ఉందా అన్నాడు. స్నిగ్ధ, ఎనెస్థేషియా ఇచ్చుంటారుగా బావా, ఇప్పుడు పెయిన్ గా ఏమీ ఉండదులే అని అంది. శౌర్య తన జేబులోంచి చాక్లెట్ తీసి స్నిగ్ధకిస్తాడు. స్నిగ్ధ నవ్వుతూ చాక్లెట్ తీసుకొని, చిన్నప్పటి నుండి సాయి నాకు ఇచ్చిన చాక్లెట్స్ అన్ని నువ్విచ్చినవేనా బావా అనంది. శౌర్య, నేను నా ఫీలింగ్ కంట్రోల్ చేసుకోలేక అది కోపం రూపంలో నీ మీద చూపించేవాణ్ణి, నువ్వు బాధగా కన్నీళ్లతో నా వైపు చూసేదానివి, మళ్ళీ నా దరిదాపుల్లో కూడా వచ్చేదానివే కాదు. నిన్ను చూడలేక నాకు పిచ్చి పిచ్చిగా ఉండేది, అదీ కాక నువ్వు బాధపడుతుంటే నా ప్రాణం పోయినట్లుండేది. అప్పుడే సాయి చేతికి చాక్లెట్ తీసించి పంపించేవాణ్ణి, దానితో నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యేదానివి, మళ్ళీ నాతో నార్మల్ గా మాట్లాడేదానివి అని అన్నాడు. స్నిగ్ధ, కానీ బావా నాకొక డౌట్, నువ్వు నీ ప్రేమను కోపం రూపంలో చూపించి నన్ను దూరంగా పెట్టేవాడివి. బావా అంటే టైగర్, ఎప్పుడు కోపంగా అరుస్తూ ఉంటాడు, నేనేం చేసినా తప్పే, చేయకపోయినా తప్పే అన్న భ్రమలోనే నన్ను తోసేశావు. నీ ప్రేమను సాయి రూపంలో పరిచయం చేశావు, నేను ఒకవేళ సాయిని ప్రేమించి ఉంటే మన నలుగురు జీవితాలు ఏమయ్యేవి అంది. శౌర్య, నాకు నీ సంతోషం ముఖ్యం స్నిగ్ధ, నువ్వు ఎవరిని ప్రేమించినా, నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నాకు స్నేహకి పెళ్లికి ముహూర్తాలు పెట్టకముందే నువ్వు లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఎప్పుడు ఒకరి మీద ఆధారపడకూడదు, నీ లక్ష్యం సాధించాలి. అందుకే ఆర్ఫనైజ్ హోమ్ కు దగ్గరలో ఇల్లు నీ పేరున కొని డాక్యుమెంట్స్ డాడీకిచ్చి నీ పెళ్లికి ఇమ్మని చెప్పాను. నీ సంతోషం జానకి అత్తయ్య దగ్గర ఉంటే రెట్టింపు అవుతుంది అని అన్నాడు. స్నిగ్ధ, ఇల్లు నా కోసం నువ్వు కొన్నావా బావా? నేను మామయ్య తీశాడనుకొని ఎన్నోసార్లు అది నా ఇల్లు అంటూ నీతో గర్వంగా అనేదాన్ని. సారీ బావా, నీ మనసు కష్టపెట్టాను అంటూ ఏడుస్తూ శౌర్యాన్ని హత్తుకుంటుంది. శౌర్య స్నిగ్ధాన్ని ఓదారుస్తూ, ఎవరు కొన్నా అది నీ ఇల్లేనే, నువ్వు ఆ మాట అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది, కానీ బాధపడేవాణ్ణి కాదురా. ఇప్పుడు నువ్వు ఏడుస్తుంటేనే ఈ విషయం చెప్పకుండా ఉండుంటే బాగుండు అనిపిస్తుంది అన్నాడు. స్నిగ్ధ, లేదు బావా, నేను ఏడవను అంటుంది. శౌర్య దూరం జరగబోతుంటే స్నిగ్ధ గట్టిగా పట్టుకుంటూ, బావా దూరంగా జరగకు, నాకు ఇలాగే ఉండాలనుంది అంది. శౌర్య స్నిగ్ధ చుట్టూ చేతులేసి, నీకు పెయిన్ గా ఉంటుందేమోరా అన్నాడు. స్నిగ్ధ, పెయిన్ ఏమీ లేదు బావా, ప్లీజ్, నాకు చాలా హ్యాపీగా ఉంది. బుల్లెట్ నీకు తగులుంటే అన్న ఓకే, చెమటలు పట్టేస్తున్నాయి బావా, నీ ప్రాణంలో నా ప్రాణాలున్నాయి బావా, నిన్ను చంపాలని వచ్చిన వాడిని ప్రాణాలతో వదలకు బావా అంది. శౌర్య, ఎలా వదులుతాను స్నిగ్ధ, నా ప్రాణం జోలికి వచ్చాడు, వాణ్ణి వదలను, వాణ్ణి పంపిన వాణ్ణి కూడా వదలను అంటూ స్నిగ్ధ వెన్ను నిమురుతూ ఉంటాడు. శౌర్య కౌగిల్లోనే స్నిగ్ధ పసిపిల్లలా నిద్రపోతుంది. స్నిగ్ధ నిద్రపోయింది అని గమనించి నిదానంగా బెడ్ పై పండేసి బెడ్ ను చక్రం తిప్పి స్ట్రైట్ చేసి స్నిగ్ధ నుదుటిపై ముద్దు పెట్టుకొని బయటకు వచ్చి రవికి ఫోన్ చేస్తాడు. రవి వెంటనే లిఫ్ట్ చేస్తాడు. శౌర్య, వాడి గురించి ఏమైనా తెలిసిందా రవి అని అన్నాడు. రవి, వాడు పక్కా ప్లాన్ తో వచ్చాడు సార్, ఆర్ఫనేజ్ హోమ్ దగ్గర సీసీ ఫుటేజ్ కూడా పగలు కొట్టేస్తున్నాడు. ఆర్ఫనేజ్ కేసులో జైలుకు పంపించాం కదా, ఇది ఖచ్చితంగా వాడి ప్లానే అయి ఉంటుంది అని అన్నాడు. శౌర్య, వాడి ప్లానో వాడి బాబు ప్లానో ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు అన్నాడు. రవి, మేడంకు ఎలా ఉంది సార్, స్పృహ వచ్చిందా అన్నాడు. శౌర్య, హా రవి, 4 గంటలకు స్పృహ వచ్చింది, ఇప్పటిదాకా అందరితో మాట్లాడింది, ఇప్పుడే నిద్రపోయింది అన్నాడు. రవి, మీ ప్రేమతో తను త్వరగా లేక తిరుగుతుందిలేండి సార్, నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నా అని అన్నాడు. శౌర్య, హా ఓకే రవి అని ఫోన్ కట్ చేస్తాడు. సాయి శౌర్య దగ్గరికి వెళ్ళి, శౌర్య స్నిగ్ధ నిద్రపోయిందా అన్నాడు. శౌర్య, హా ఇప్పుడే నిద్రపోయిందిరా, ఏమీ అన్నాడు. సాయి, ఏమీ లేదురా, మేమింటి దాకా వెళ్ళి వస్తాము, మమ్మీ వాళ్ళు పిలుస్తున్నారు అన్నాడు. శౌర్య, దానికెందుకురా అంత రిక్వెస్ట్ గా అడుగుతున్నావు, మీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి నా పర్మిషన్ అవసరమా అన్నాడు. సాయి, అది కాదురా,
ఇప్పుడు వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నానని అనుకుంటావుగా, స్నిగ్ధ కూడా నిద్రపోతుంది కదా, అందుకే వెళ్ళి వచ్చేద్దామని అన్నాడు. శౌర్య అలా ఏమీ అనుకోము కానీ వెళ్ళి నిదానంగానే రాలే, ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఆంటీ వాళ్ళ దగ్గర లేకుండా బాధ పెట్టవద్దు అని అన్నాడు. సాయి సరేరా అని స్నేహాన్ని తీసుకుని భార్గవి ప్రకాష్ దగ్గరకు వచ్చి వెళ్దామా అమ్మా అన్నాడు. భార్గవి వెళ్దాంరా, కానీ ఆ అమ్మాయి వద్దు, నువ్వు ఒక్కడివే రా అంది. స్నేహ డల్ గా సాయిని చూస్తుంది. సాయి కళ్ళతోనే స్నేహకు సర్ది చెప్పి భార్గవితో అదేంటి మమ్మీ అలా అంటున్నావు, పాపం స్నేహ ఎంత ఫీల్ అవుతుంది అన్నాడు. భార్గవి దీనిలో ఫీల్ అవ్వడానికి ఏముందిరా, మీకు పెళ్లి కాలేదు, తను మన ఇంటి కోడలు కాలేదు, ఆ ఇంటి కూతురే, మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకుందామంటుంది. అదంతా విన్నా స్నేహ డల్ గా వాళ్ళ వైపే చూస్తూ ఉంటే, లక్ష్మి మీ మమ్మీ చెప్పింది కరెక్టే సాయి, తను మా దగ్గరే ఉంటుందిలే, త్వరగా ముహూర్తాలు పెట్టుకుందామంది. సాయి ఇంకేం చెప్పలేక సరే ఆంటీ అన్నాడు. లక్ష్మి ఆంటీ కాదు సాయి, అత్తయ్య అని పిలవడం అలవాటు చేసుకో అంది. సాయి సరే అత్తయ్య అని భార్గవి ప్రకాష్లతో బయటికి వస్తాడు. స్నేహ డల్ గా చైర్లో కూర్చుంటుంది. శౌర్య తన పక్కన కూర్చొని ఏంటి స్నేహ, సాయి పూర్తిగా నీకు దూరమైనట్లు బాధపడుతున్నావే, వాళ్ళింటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాడు, నీకు దూరంగా వాడు ఉండలేడుగా అని అన్నాడు. స్నేహ నాకు నిజంగానే సాయి దూరం అవుతాడేమో అని భయంగా ఉంది బావా అంది. శౌర్య భయం ఎందుకు, ఆంటీ అంకులకు కూడా నువ్వంటే ఇష్టం, ఒకవేళ నువ్వనుకున్నట్లు జరిగితే నేను ఊరుకుంటానా అన్నాడు. స్నేహ డల్ గానే అనంటుంది. బయటికి వచ్చిన సాయి కారులో కూర్చోబోతూ స్నేహ డల్ గా ఉన్న ఫేస్ కళ్ళకు కనిపించడంతో వెళ్ళలేక భార్గవితో ఇప్పుడే వస్తాను మమ్మీ అని చెప్పి లోపలికి వచ్చేస్తాడు. శౌర్య సర్ది చెప్తున్నా స్నేహ డల్ గా ఉండటం చూసి సాయి వచ్చి స్నేహ పక్కన కూర్చుంటాడు. శౌర్య సాయిని చూసి నవ్వి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. స్నేహ సాయిని చూసి నువ్వు వెళ్ళలేరు సాయి అంది. సాయి స్నేహ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గర తీసుకొని నువ్వు అలా ఉంటే నేను ఎలా వెళ్ళగలను అనుకున్నావు స్నేహ అన్నాడు. స్నేహ తలదించుకుంటుంది. సాయి అలా ఉండకురా, నేను ఎక్కడికి వెళ్ళనులే స్నేహ, ఇక్కడే ఉంటాను, అమ్మా వాళ్ళు అర్థం చేసుకుంటారులే, 25 ఏళ్ళు ఎప్పుడు వాళ్ళకి దూరంగా ఉండిందే లేదు, నువ్వు అడిగిన వెంటనే వాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పకుండా నీతో వచ్చేశాను, కానీ వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అనలేదు, నన్ను నా ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకున్నారు, అవమానంతో బయటికి రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు, ఇప్పుడు కూడా అలాగే అర్థం చేసుకుంటారులే అన్నాడు. స్నేహ ఏడుస్తూ సాయి గుండెలపై తల ఆనించి సారీ సాయి, నేను నా వైపే ఆలోచించాను, కానీ ఆంటీ వాళ్ళ బాధను అర్థం చేసుకోలేకపోయాను, నువ్వు నా పక్కనే ఉండాలనుకున్నాను, కానీ నువ్వు పక్కన లేక వారెంత బాధపడుతున్నారో ఆలోచించలేదు, నువ్వు వెళ్ళి సాయి, నేను బాధపడను, నీకు వీలున్నప్పుడే రా, అప్పుడు ఆంటీ వాళ్ళకు కూడా హ్యాపీ, ఇక వాళ్ళకు నిన్ను ఎప్పుడు దూరం చేయను సాయి అంది. సాయి నవ్వుతూ స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి మా స్నేహ గుడ్ గర్ల్ అంటాడు. స్నేహ నవ్వుతుంది. సాయి స్నేహాన్ని వదిలి పైకి లేచి మరి నేను వెళ్ళనా అన్నాడు. స్నేహ నవ్వుతూ బాయ్ అంటుంది. సాయి స్నేహ బుగ్గల్లాగి బాయ్ అని వెళ్ళిపోతాడు. ఇదంతా కాస్త దూరం నుండి చూస్తున్న లక్ష్మి రఘుతో వాళ్ళని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి, మన స్నేహాన్ని సాయి బాగా చూసుకుంటాడు, తను మన పక్కనే ఉంటుంది, స్నిగ్ధ కూడా మన పక్కనే ఉంటుంది అని అంది. రఘు అవును లక్ష్మి అన్నాడు. సీమ కాలేజీకి వెళ్తూ స్నిగ్ధ కోసం ఇంటికి వస్తుంది, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. వాచ్మెన్ స్నిగ్ధ గురించి చెప్తాడు. సీమ కంగారుగా ఆటో పట్టుకొని హాస్పిటల్కి వెళ్తుంది. సీమ ఆటో హాస్పిటల్ దగ్గర ఆగడం రవి బైక్ ఆటో ఎదురుగా ఆపుతాడు. ఆటోలోంచి సీమ రవిని చూసి తనకు శౌర్య ఆడపిల్లగా రవితో హోటల్లో చూసింది గుర్తుకు వచ్చి బాధగా తల తిప్పేసి ఆటో దిగుతుంది. సీమ ఆటో దిగటం చూసి రవి సీమా అని పిలిచే లోపలే సీమ రవి వైపు చూడకుండా హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతుంది. రవి బైక్ పార్క్ చేసి హాస్పిటల్ లోపలికి వస్తాడు, కానీ సీమ కనబడదు. తన కోసం చుట్టూ చూస్తుంటే శౌర్య రవి భుజంపై చేయి వేసి ఏంటి రవి అన్నాడు. రవి వెంటనే కంగారుగా సార్ సారీ నమస్తే, సారీ సార్ నమస్తే అని అన్నాడు. శౌర్య రవి ఏమైంది నీకు, సారీనా నమస్తేనా అని అన్నాడు. సార్ నమస్తే సార్, అది పెట్టినందుకు సారీ సార్ అన్నాడు. శౌర్య సరే అవన్నీ వదిలే, నువ్వేంటి అలా ఉన్నావు అని అన్నాడు. రవి ఏం లేదు సార్, మేడం మెలకుగా ఉందా సార్, వెళ్ళి చూద్దామా అన్నాడు. శౌర్య వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుందిలే, తను వచ్చాక వెళ్దామన్నాడు.
రవి హా ఓకే సార్ అంటాడు. ఊరి చివర లోన్లీ హిల్ ప్లేస్ లో అక్కడ జనాలు అస్సలు లేరు. ఒక వ్యక్తి మాత్రం అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉన్నాడు. అతను స్వెట్ షర్ట్ వేసుకొని ఫేస్ కనపడకుండా తలకు షర్ట్ క్యాప్ వేసుకొని ఉన్నాడు. చాలా సేపు వెయిట్ చేస్తున్నట్లుగా విసుగ్గా ఫోన్లో టైం చూసుకుంటూ చిరాగ్గా అటు ఇటు పచార్లు కొడుతూ ఉన్నాడు. అప్పుడే అటు వచ్చిన కారు రివ్వున ఆ వ్యక్తి దగ్గర ఇంచు గ్యాప్ లో ఆగింది. గుద్దేసుందేమో అని భయపడిన ఆ వ్యక్తి ఒక్క అడుగు వెనక వేసి కార్ వైపు చూస్తాడు. కార్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి దిగి రెడ్ శారీ సింగిల్ పైట్ లో చేతికి ఒకే ఒక పెద్ద రెడ్ గాజు ఒకటి వేసుకొని ఇంకో చేతికి సన్న బ్రాస్లెట్ లో చూడగానే బాగా జోషున్న అమ్మాయిలా కనిపిస్తూ డ్రైవింగ్ సీట్ లోంచి ఫాస్ట్ గా హుందాగా దిగి కళ్ళకు ఉన్న గాగుల్స్ తీసి తిప్పుతూ, ఏంటి నువ్వు పెద్ద ప్రొఫెషనల్ షూటర్వా? ఒక వ్యక్తిని కూడా సరిగ్గా షూట్ చేయలేకపోయావు అంది. షూటర్ మేడం, నన్ను ఏమన్నా అనండి, కానీ నా టాలెంట్ మాత్రం ఏమీ అనకండి. నేను కరెక్ట్ గానే షూట్ చేశాను. ఎవరో అమ్మాయి అడ్డు వచ్చింది అని అన్నాడు. తన మాటకు అడ్డు వస్తూ, పోనీ దాన్నైనా సరిగ్గా షూట్ చేశావా అంటే అదీ లేదు అంది. షూటర్, అది ఎలా మేడం? నేను ఆ శౌర్య గుండెకు గురి పెట్టాను. ఆ అమ్మాయి అడ్డు వచ్చేసరికి అది గుండెపైకి వచ్చింది అన్నాడు. షటప్, ఈ మాటలన్నీ నాకు అనవసరం అంది. షూటర్, ఇంకొక అవకాశం నాకు ఇవ్వండి మేడం అన్నాడు. నో, ఆ శౌర్య గురించి, వాడి ప్రాణాలు కాపాడిన ఆ స్నిగ్ధ గురించి నేనే చూసుకుంటాను అని తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి 4-5 డబ్బు కట్టలు వాడి మొహాన కొట్టి, ఈ దేశంలోనే కనపడవద్దు, వెళ్ళు. ఆ శౌర్యగాన్ని దొరికావో నువ్వు వాడి చేతిలో కాదు, నా చేతిలో చస్తావు అంది. షూటర్ కింద పడిన కట్టలేరుకొని ఓకే మేడం అని వెళ్ళిపోతాడు. తన ఫోన్ తీసి శౌర్య ఫోటో చూస్తూ ఫోన్ స్క్రీన్ పై శౌర్య ఫోటోని ఫింగర్స్ తో టచ్ చేస్తూ, ఎంతగా ప్రేమించాను శౌర్య నిన్ను, కానీ నువ్వు నన్ను తిరస్కరించావు. నా ప్రేమని నీ బూట్ కాల్తో తోసేశావు. నాకు దక్కని నువ్వు ఇంకెవ్వరికీ దక్కకూడదు. నిన్ను ఆ స్నేహతో నీ పెళ్లి అనుకున్న రోజే స్పాట్ పెట్టాను, కానీ ఆ స్నేహ పెళ్లిలోంచి ఆ సాయితో వెళ్లిపోతే పండగ చేసుకున్నా అని అంది. పరువు కోసమే కదా స్నిగ్ధాన్ని చేసుకున్నావు. స్నేహాను మర్చిపోయి స్నిగ్ధాను ఏలుకోవులే. ఆ స్నిగ్ధాను కూడా నీ నుంచి దూరం చేస్తే ఇక ఎప్పటికీ ప్రేమ జోలికి పోకుండా నువ్వు కూడా నాలాగే ఒంటరిగా మిగిలిపోతావు అనుకొని ఆ లోకేష్ ని స్నిగ్ధ కాలేజీలో చేర్పించాను. కానీ నువ్వు నా ప్లాన్ తిరగొట్టేశావు. అప్పటి నుండి మిమ్మల్ని, మీ ప్రేమని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. మీది అంత తేలిగ్గా విడిపోయే బంధం కాదని తెలుసుకున్నా. అందుకని నాకు దక్కని నిన్ను ఎవ్వరికీ దక్కకూడదు అనుకొని నిన్ను చంపాలని ఫిక్స్ అయ్యా. కానీ ఆ స్నిగ్ధ అడ్డు వచ్చి నా ప్లాన్ ని మళ్లీ రివర్స్ కొట్టారు. ఈసారి ఎవ్వరినీ నమ్మకూడదు అని నేనే స్వయంగా దిగుతాను. శౌర్య, నువ్వు దక్కితే నాకే దక్కాలి, లేదా చావాలి. నీకు వేరే ఆప్షన్ కూడా లేదు. నిన్ను అంత తేలిగ్గా సుఖపడనివ్వను అని అనుకొని ఈ జ్వాల నిన్ను దహించకుండా వదల శౌర్య అని అంది. ఇంతకీ ఈ జ్వాల ఎవరు? స్నిగ్ధను ఎందుకు చంపించాలనుకుంది? శౌర్యకి జ్వాలకి మధ్యలో ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.